Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ గురించి నేర్చుకుందాం. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటున్నామంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ స్ట్రక్చర్స్ గురించి, వాటి డిస్కవరీ గురించి అండ్ అటామిక్ మోడల్స్, థామ్సన్ అటామిక్ మోడల్, రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అండ్ బోర్ అటామిక్ మోడల్స్ గురించి, క్వాంటమ్ మెకానికల్ మోడల్ గురించి అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నేచర్ గురించి, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, అటామిక్ స్పెక్ట్రా ఫీచర్స్ గురించి అండ్ డి బ్రోగ్లీ రిలేషన్షిప్, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అండ్ క్వాంటమ్ నెంబర్స్ని యూస్ చేసుకుని అటామిక్ ఆర్బిటల్స్ని ఎలా డిఫైన్ చేయాలి అన్నది, కొన్ని ప్రిన్సిపల్స్ లైక్ ఆఫ్ బోర్ ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ థియరీ అండ్ హున్స్ రూల్, ఇవన్నీ కూడా అండ్ ఆల్సో యాటమ్స్ యూస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అంటే యాటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు చాప్టర్లోకి వెళ్తే ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, యాటమ్ గురించి తెలుసుకోవాలి అసలు ఈ చాప్టర్లో. అసలు యాటమ్ అంటే ఏంటి? యాటమ్ అంటే కెమిస్ట్రీలో ఉన్న బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అని చెప్తారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మన యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క మ్యాటర్ ఉంటుంది. ఏ మ్యాటర్ అయినా తయారవ్వాలంటే ఓన్లీ యాటమ్స్తోనే తయారవుతాయి అన్నమాట అవన్నీ కూడా. అంటే ఒక మ్యాటర్లో ఉన్న స్మాలెస్ట్ యూనిట్ ఏంటి అంటే యాటమ్. సో ఇది ఒక యాటమ్ అంటే. అయితే ఈ యాటమ్ స్ట్రక్చర్ గురించి చాలా మోడల్స్ అనేవి ప్రపోజ్ చేశారనమాట. దానిలో ఒక్కొక్క మోడల్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇండియన్ అండ్ గ్రీక్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ఈ యాటమ్ గురించి ఫస్ట్ కనుక్కున్నారు. అండ్ దాని గురించి ఏం చెప్పారు అంటే యాటమ్ అనేది ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పారనమాట. అంటే ఏదైనా ఒక మ్యాటర్ అనేది ఓన్లీ దానిలో ఉన్న బేసిక్ స్మాలెస్ట్ పార్టికల్ ఏంటి అని అంటే యాటమే ఉంటుంది అని చెప్పారనమాట. అయితే వాళ్ళ ప్రకారం ఏంటి అంటే మనం మ్యాటర్ని డివిజన్స్ అంటే చిన్నగా డివైడ్ చేస్తూ వెళ్తే లాస్ట్కి వచ్చే పార్టికల్ యాటమ్. దాన్ని ఇంకా మనం ఫర్దర్గా డివైడ్ చేయలేము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనమాట. అండ్ మనం యాటమ్ హిస్టరీ చూసుకుంటే చాలామంది సైంటిస్ట్ యాటమ్ గురించి, దాని స్ట్రక్చరు, దానిలో ఉన్న పార్టికల్స్ గురించి చాలా మోడల్స్ని అండ్ థియరీస్ని ప్రపోజ్ చేశారు. సో అవి ఏంటి అంటే 1804లో జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్ డాల్టన్ అటామిక్ థియరీ అనే ఒక థియరీని ప్రపోజ్ చేశారనమాట. సో ఈ థియరీలో డాల్టన్ ఏం చెప్తారు అంటే ప్రతి ఒక్క మ్యాటరు కూడా ఇండివిజిబుల్ యాటమ్స్ తోటి తయారై ఉంది అని చెప్తారనమాట. అంటే మనం ఫర్దర్గా డివైడ్ చేయలేనటువంటి ఒక స్మాలెస్ట్ పార్టికల్, యాటమ్ అనే స్మాలెస్ట్ పార్టికల్తో మ్యాటర్ అనేది తయారై ఉంది అని చెప్పారు. అండ్ ఆల్సో ఆయన ఏం చెప్తారంటే ప్రతి ఒక్క కెమికల్ ఎలిమెంట్లో కూడా యాటమ్స్ ఉంటాయి. అయితే ఒక కెమికల్ ఎలిమెంట్ వేరే కెమికల్ ఎలిమెంట్లో ఉన్న యాటమ్స్ అనేవి ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఒకదాంతో ఒకటి వాటి సైజులోను అండ్ మాస్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇదొక ఎలిమెంట్ అనుకుంటే ఏ అని, ఇదొక ఎలిమెంట్ బి అనుకుంటే ఈ ఎలిమెంట్లో ఉన్న యాటమ్స్ అన్నీ ఈ బిలో ఉన్న యాటమ్స్ రెండిటికి కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, పొంతం లేకుండా ఉంటాయి. సో అలాగా చెప్పారనమాట. అయితే 1850లో ఫారడే అనే సైంటిస్ట్ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ని చేశారు. అండ్ 1886లో గోల్డ్స్టీన్ అనే సైంటిస్ట్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటే ప్రోటాన్స్ని డిస్కవర్ చేశారనమాట. అండ్ 1897లో జోసెఫ్ జాన్ థామ్సన్ అనే సైంటిస్ట్ అటామిక్ మోడల్ని, యాటమ్ స్ట్రక్చర్ గురించి ఒక మోడల్ని ప్రపోజ్ చేశారు. ఆ మోడల్ని మనం ప్లమ్ పుడింగ్ థియరీ ఆర్ ప్లమ్ పుడింగ్ మోడల్ అని పిలుస్తామన్నమాట. అండ్ ఆల్సో ఆయన నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేశారు థామ్సన్. అండ్ వీళ్ళతో పాటు 1898లో మేరీ అండ్ క్యూరీ అనే సైంటిస్టులు ఏం చేశారంటే రేడియో యాక్టివిటీ మీద అసలు రేడియో యాక్టివిటీని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని
లైక్ పొలోనియం అండ్ రేడియం వాటన్నిటిని కూడా డిస్కవర్ చేశారనమాట. అండ్ 1906 నుంచి 1914 దాకా ఆర్ఏ మిల్లికన్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రాన్కు ఉన్న ఛార్జ్ని మెజర్ చేశారు మిల్లికన్. అండ్ 1911లో ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అది కాకుండా ఈ ఎక్స్పెరిమెంట్స్ అవి చేసి ఆయన ఒక యాటమ్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేశారనమాట. సో దానిలో ఆయన ఏమని చెప్పారు ఆ మోడల్లో అంటే, ఒక యాటమ్ లోపల సెంటర్లో చిన్నగా అండ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ రీజియన్ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటారు, అది ఉంటుంది. దాని చుట్టూరా కూడా ఖాళీగా ఉంటుంది, ఎంటీ స్పేస్ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూరా అని చెప్పారనమాట. అండ్ 1913లో నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ బోర్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశారు. సో ఈ అటామిక్ మోడల్లో ఆయన ఏమన్నారంటే, రూదర్ఫోర్డ్ చెప్పినట్టే సెంటర్లో చిన్న రీజియన్ కాల్డ్ న్యూక్లియస్ అని ఉంటుంది, పాజిటివ్లీ ఛార్జ్డ్. దాని చుట్టూరా ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి అని చెప్పారనమాట ఈ మోడల్లో. అండ్ 1914లో హెన్రీ మోజ్లే అనే సైంటిస్ట్ అటామిక్ నెంబర్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేశారనమాట. సో 1914 వరకు అంతకు ముందు కూడా అందరూ కూడా అటామిక్ మాస్ని కన్సిడర్ చేశారు, అదొకటే ఉండేది. బట్ 1914 నుంచి అటామిక్ నెంబర్ అనేది కనుక్కున్నారనమాట. అండ్ 1926లో స్ట్రాడింగర్ అనే సైంటిస్ట్ స్ట్రాడింగర్ వేవ్ ఈక్వేషన్ అనే ఒక ఈక్వేషన్ని ప్రపోజ్ చేశారు. అండ్ ఈ ఈక్వేషన్ యూస్ చేసుకుని ఎలక్ట్రాన్స్ అనేవి యాటంలో ఉన్న స్పేసెస్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అని స్ట్రాడింగర్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ 1927లో హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ని ప్రపోజ్ చేశారు. అండ్ 1932లో జేమ్స్ చడ్విక్ అనే సైంటిస్ట్ న్యూట్రల్ పార్టికల్స్ అయిన న్యూట్రాన్స్ని డిస్కవర్ చేశారనమాట. ఇది హిస్టరీ ఆఫ్ ఆటమ్. I hope you all like this video. Thanks for joining us in learning.